హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ ఏంటి అంటే మేము సీజన్ మాల్కి వెళ్తున్నాము. సీజన్ మాల్లో హౌస్ఫుల్ మూవీ టీం వస్తున్నారని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే వచ్చింది. ఇంకా సర్లే అని చెప్పేసి మార్నింగే డిసైడ్ అయిపోయామన్నమాట, ఈవినింగ్ వెళ్దాంలే అన్నట్లు. ఇంకా అక్కడికైతే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగింది అంటే మార్నింగ్ మేము షాపింగ్ అని అమెనోరా మాల్కి వెళ్ళాము. సో ఇంకా మాల్కి వెళ్ళి కొంచెం షాపింగ్ అది చేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా సీజన్కి వెళ్దాం అనుకున్నాం, కానీ 6 o'clock వస్తా అన్నారు. అంటే మూవీ టీము 6 o'clock అని మెన్షన్ చేసిందనమాట. అప్పటికి 4:30 అలా అవుతుండే. ఇంకా 4:30 అవుతుండే, అట్లీస్ట్ 1 hour అన్నా రెస్ట్ తీసుకుందాంలే, ఇంకా 5:30కి అట్లా స్టార్ట్ అయిపోతే 6 కల్లా వెళ్ళిపోవచ్చు అన్నట్టు మేము కొంచెం నిదానంగా ఉన్నాం. ఇదే మేము చేసిన తప్పేమో అన్నట్లయితే అనిపించింది అనమాట. వస్తుంది హౌస్ఫుల్ 5 మూవీ టీం కదా. అయితే అందులో అక్షయ్ కుమార్, ఇంకా జాక్లిన్ ఫెర్నాండెస్, తర్వాత రితేష్ దేశ్ముఖ్, ఇంకా అభిషేక్ బచ్చన్ వీళ్ళంతా యాక్ట్ చేశారు. బట్ అభిషేక్ బచ్చన్ తర్వాత రితేష్ దేశ్ముఖ్ అయితే రాలేదు, కానీ నానా పటేకర్ ఇంకా హీరోయిన్స్ వీళ్ళందరూ వచ్చారు. జానీ లివర్, అదే మన కమెడియన్ గారు ఉన్నారు కదా, లైక్ బ్రహ్మానందం లాగా హిందీలో, సో ఆయన కూడా వచ్చారు. ఇంత పెద్ద మూవీ క్యాస్ట్ వస్తున్నప్పుడు మెయిన్ థింగ్ మేము అనుకున్నది ఏంటంటే వెళ్ళకుండా ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ ఓకే, పర్లేదు. మేమైతే ఒక కార్నర్ మంచిగా సేఫ్ ప్లేస్ చూసుకున్నాము. చూసేసుకొని అక్కడైతే నిల్చుండిపోయామన్నమాట. ఒక షాప్లో ఒక కార్నర్లో అయితే నిల్చుండిపోయాము. సో అక్కడైతే చాలా సేఫ్గా ప్లేస్ ఉండే. కానీ ఎవరైతే ఇంతమంది రష్ మధ్యలో ఉన్నారో వాళ్ళని చూస్తేనే చాలా భయమేస్తుంది. అయితే నేను నదీమ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. తన కెమెరాలో 3x 6x అలా జూమింగ్ ఉంటుందన్నమాట. శాంసంగ్ ఫోన్ కాబట్టి చాలా దగ్గరగా చూసినట్లే ఉంటుంది. ఇంకా చూస్తూ వెళ్ళంగానే ఇంత రష్ని చూసి మేమైతే అసలు ముందే వచ్చినా సరిపోయిందో అన్నట్లయితే అనుకున్నాము. అయినా కూడా ముందు వచ్చినా కూడా ఈ మొత్తం నెట్టేసే వాళ్ళే, అంత జనం వచ్చారు. అసలు చెప్పలేనంత జనం అయితే వచ్చారనమాట. ఇంతకుముందు కూడా మేమైతే ఇలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి వెళ్ళాము కొంతమంది యాక్టర్స్ని చూడడానికి, లైక్ లవ్యాపా టీము, అమీర్ ఖాన్ గారి కొడుకున్నారు కదా, సో అతను, తర్వాత శ్రీదేవి గారి కూతురుంది కదా, వాళ్ళిద్దరు కలిసి చేసిన పిక్చర్ ప్రమోషన్స్కి వచ్చారు. అప్పుడు వెళ్ళినప్పుడు పాపం ఎవ్వరే కానీ లేరు. కానీ ఇప్పుడు వస్తుంది మాత్రం పెద్ద మూవీ క్యాస్ట్ కదా, అంటే పెద్ద యాక్టర్స్ కాబట్టి సో చాలామంది అయితే వచ్చారనమాట. అసలు ఎంతమంది జనాలంటే అంతమంది, అందులో ఆడవాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే మన సెక్యూరిటీ అనమాట. లైక్ ఏంటంటే పోలీస్ వాళ్ళు కానీ ఫుల్ అంటే ఫుల్ సెక్యూరిటీ. నేనైతే ఇలా చూడడం నా లైఫ్లోనే ఫస్ట్ టైము. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా కరెక్ట్ టైంకి అయితే వచ్చారు. లైక్ అక్షయ్ కుమార్ గారు ఫుల్ టైం ఫాలో చేస్తారని అయితే నేనైతే చాలా ఇంటర్వ్యూస్లో విన్నాను అనమాట. సో చెప్పినట్టే 6 అంటే 6 o'clockకి కరెక్ట్గా వచ్చిందనమాట మూవీ టీము. చూస్తున్నారు కదా, మొత్తం అందరూ ఎగ్జైటింగ్గా ఉన్నారు. సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏంటి అంటే నదీమ్ రికార్డ్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే అసలు చేయలేను, కానీ నదీమ్ కొంచెం మొబైల్ హైట్లో పట్టుకొని అక్కడి నుంచి 3x 4x అట్లా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నారు. సో మేమైతే ఇంకా అక్కడి నుంచి లైక్ ఏంటి అంటే అక్కడ షాప్లో అతను ఒక చిన్న స్టూల్ లాంటిది అయితే వేశారనమాట. ఇక్కడ నిల్చొని చూడండి మేడం అన్నట్లు. ఇంకా మేమైతే సేఫ్గానే ఒక షాప్లో నిల్చొని చూసాము. మధ్యలోకి అయితే అస్సలు వెళ్ళలేదు. చూడకపోయినా పర్లేదు, కానీ అనవసరంగా ఇట్లా జనాల మధ్యలోకి వెళ్ళేస్తే వాళ్ళ తప్పు కూడా ఏముండదు. ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ వచ్చి మళ్ళీ లేనిపోనివన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అలా ఎందుకులే అని మేమైతే ఒక సేఫ్ సైడ్గా ఒక సైడ్లో ఉన్నాము. ఇంకా దాని తర్వాత మేము అనుకునేది ఏంటి అంటే ఇలా పెద్ద యాక్టర్స్ వస్తున్నప్పుడు ఇంకా రావద్దు అని చెప్పేసి, అంటే ఇది ఫస్ట్ టైము. దట్టు మేము ఏమనుకున్నాము అంటే ఇంత రష్ చూడంగానే వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అక్కడ ఒక షాప్లో ఒక కార్నర్లో మాకు ప్లేస్ అయితే దొరికింది కదా అన్నట్లు ఇంకా అక్కడ నిల్చుండిపోయామన్నమాట. ఇంక ఇక్కడైతే నదీమ్
మొత్తం రికార్డ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా అక్షయ్ కుమార్ గారు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో, ఎంత ఏజ్ వచ్చినా కూడా చాలా అంటే చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. ఇంకా నానా పటేకర్, తర్వాత జాక్విలిన్ ఫెర్నాండెస్, ఇంకా ఫర్దీన్ ఖాన్ వీళ్ళందరూ వచ్చారనమాట. సో హిందీ మూవీస్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ వీళ్ళందరినీ గెస్ చేస్తూ ఉంటారు. హౌస్‌ఫుల్ 5 అంటే ఈ హౌస్‌ఫుల్ సిరీస్ అన్నీ మంచి బ్లాక్ బస్టర్ హిట్సే కదా! ఇంకా నెక్స్ట్ మనకి ఫ్రైడే రోజు అయితే రిలీజ్ అవుతుంది. అంటే నేను ఈరోజు ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ రోజు మనకి మూవీ అనేది రిలీజ్ అవుతుందనమాట. అయితే ఈ మూవీ రిలీజ్‌లో ఏంటి అంటే మనకి 2 ఉన్నాయన్నమాట. అంటే ఎండింగ్స్. ఫస్ట్ మూవీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైమ్ అంట ఇలా 2 ఒకటే మూవీకి 2 ఎండింగ్స్ ఉండడం. లైక్ పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుందంట. లైక్ ఏంటంటే మొత్తం పిక్చర్ ఒకటే కానీ ఎండింగ్ లాస్ట్ 15 మినిట్స్ మాత్రం టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు 1 ఆర్ 2 అనేది ఆప్షన్స్ అయితే వస్తాయంట. 1 సెలెక్ట్ చేసుకుంటే దాని ఎండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. 2 సెలెక్ట్ చేసుకుంటే దాని ఎండింగ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందంట. ఇలాంటిది లాంచ్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అంట మూవీ ఇండస్ట్రీలో. సో చూడాలి, మేము కూడా మూవీకి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాం. అండ్ అక్షయ్ కుమార్ గారు అయితే ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ నేను వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ మొత్తం సాంగ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మూవీ సాంగ్స్ అవన్నీ ట్రైలర్ అవంతా. సో అందుకని చెప్పేసి మొత్తం మ్యూట్ చేసేసి నేనైతే వాయిస్ ఓవర్ చెప్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత యాక్టివ్గా. లైక్ ఇప్పుడు ఏదైనా మూవీ ప్రమోషన్స్లో ఫస్ట్ యాంకర్ మాట్లాడి తర్వాత మళ్ళీ మన హీరోస్ని కానీ అట్లా మాట్లాడమని చెప్తూ ఉంటారు కదా, ఇలా అలా కాకుండా డైరెక్ట్గా అక్షయ్ కుమార్ గారే మైక్ తీసేసుకొని ఫుల్లాగా మాట్లాడేస్తున్నారు. ఇంక ఇక్కడ చూడండి మూవీ లైక్ ఏంటంటే టికెట్స్ ఓపెన్ చేశారనమాట ఇక్కడే. సో అందుకని చెప్పేసి బెలూన్స్ అయితే మొత్తం బెలూన్స్ విసిరేశారు. లైక్ ఏంటంటే పైన అరేంజ్ చేసి ఉండి దాన్ని అయితే పాప్ చేసేస్తే మొత్తం బెలూన్స్ అన్నీ పడ్డాయి. మేమైతే ఇంకా పైకి వచ్చేసామన్నమాట. పైన ఏంటి అంటే కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి నెమ్మదిగా పైకైతే వచ్చేసాము. సో జానీ లివర్ గారు కూడా కనిపిస్తూ ఉన్నారు కదా, నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. పైకి వచ్చిన తర్వాత నేను అందరినీ చూడగలిగినాను. అయితే అక్షయ్ కుమార్ గారు చాలా హైట్ ఉన్నారనమాట. సో దానివల్ల ఏంటి అంటే ఆయన ఈజీగానే కనిపిస్తున్నారు కానీ మిగతా వాళ్ళంతా కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంకా అలా ఒక 10 మినిట్స్ మాత్రమే ఉన్నారు. జస్ట్ 10 ఆర్ 15 మినిట్స్. కొంతమంది అంటే అక్కడక్కడ ఉన్న వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి కలిశారు. దాని తర్వాత ఇంకా వాళ్ళైతే రిటర్న్ అయిపోతూ వెళ్తున్నారనమాట. ఇంకా ఎక్కువసేపు ఉంటే కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. అయితే ఇక్కడ చూడండి పోలీస్ది మొత్తము బెటాలియన్ టైప్ లాగా ఒక పెద్ద బండి అయితే వచ్చింది కదా వీళ్ళ సెక్యూరిటీ కోసమే. అలానే ఇంకా వ్యానిటీ వ్యాన్లో అయితే కింద మొత్తం యాక్టర్స్ వచ్చారు. సో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కదా, అందరూ ఈ సీజన్ మాల్ ముందర నిల్చొని అయితే చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇలాంటి ఎవరైనా యాక్టర్స్ వస్తే అమినోరా మాల్కే వచ్చేవాళ్ళంట, కానీ ఈ మధ్య సీజన్ మాల్లో వస్తున్నారు. అంటే ఈ మధ్య అంటే చాలా ఇయర్సే అయిపోయింది. ఇక్కడ మొత్తం ఈ గ్యాంగ్ మొత్తం వెయిట్ చేస్తుంది. ఆ వ్యానిటీ వ్యాన్ ఇప్పుడు వచ్చింది చూడండి. సో ఆ వ్యానిటీ వ్యాన్లో మొత్తము మన యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పేసి సో ఇంకా అక్కడైతే చూస్తున్నారు. మేము మొత్తం ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట. జస్ట్ చూసేసాం కదా, ఇంకా మరీ అంత దగ్గరికి వెళ్ళి కలవాలి చేయాలి అంటే అది పాసిబుల్ అస్సలు కాదు. ఇంత జనంలో అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పడే కంటే కూడా ప్రశాంతంగా ఒక కార్నర్లో కూర్చొని చూస్తూ ఉన్నాము. సో ఇక్కడైతే అందరికీ వాళ్ళు వ్యాన్ కిటికీ విండోస్ నుంచి హాయ్ అది చెప్తూ ఉన్నారనమాట. సో మేమైతే అలా సాటర్డే ఈవినింగ్ మంచిగా వెళ్ళాము. బట్ ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి పెద్ద హీరో వస్తున్నప్పుడు ఒక సేఫ్ ఏరియా అన్నా చూసుకోవాలి, లేదంటే వెళ్ళకపోవడమే బెస్ట్ అనమాట అది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాపనైతే నేను ఆ రోజు ఈవినింగ్ ఎంతసేపు చూసినా ఎంత యాక్టివ్గా ఆడుకుంటూ ఉందో. సో మంచిగా టైంపాస్ అయితే అయ్యింది. సో అదే అనమాట. సో సాటర్డే కాదు, ఇది సండే. నార్మలీ సాటర్డేనే వస్తూ ఉంటారు యాక్టర్స్ అంతా. మనం ఇన్స్టాగ్రామ్లో సీజన్ మాల్ది ఎవరైనా పూణేలో ఉన్నారనుకోండి, సీజన్ మాల్ పేజ్ని ఫాలో అయ్యారంటే తెలుస్తుంది అనమాట. లైక్ ఏంటి ఎవరెవరు అంటే యాక్టర్స్ ఏదైనా కొత్త మూవీ వస్తుంటే ఆ యాక్టర్స్ వస్తున్నారా, లేదంటే ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మేము ఎక్కువగా ఫాలో చేస్తూ ఉంటాము. అయితే ఎక్కువ వరకు సాటర్డేస్ వస్తారు, బట్ ఆ రోజు సండే రోజు వచ్చారనమాట. సో ఇంకా అట్లా ఇంకా ఈవినింగ్ అలా ప్రశాంతంగా కూర్చున్నాము. చాలా చల్లగా వెదర్ అయితే కూల్గా ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా మనకి సీజన్ మాల్ ఎంట్రీ అనమాట. అక్కడంతా మనం రిలాక్స్ అవ్వచ్చు కూర్చొని. ఇట్లా
చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చనమాట. ఇంకా అలా కూర్చొని ఇంకా రిటర్న్ అవుదాం, ఇంటికెళ్ళిపోదాం అన్నట్లు మళ్ళీ మాల్‌లోకైతే వచ్చాము. అంటే పార్కింగ్‌లో బండి తీసుకోవాలి కదా! చూస్తున్నారు కదా! మొత్తం క్లీనింగ్ అయితే చేసేశారు. వెంటనే అప్పుడు ఎంత రష్ ఉండే, ఇప్పుడు మాత్రం ఎంత ఖాళీగా ఉంది కదా! అయితే అక్కడ ఒకతను అంటే షూస్ పోయాయనుకుంటా. అయితే ఆమె కవర్‌లో వేసేసి ఉండే డస్ట్‌బిన్ కవర్‌లో. ఇంకా అతనైతే తీసుకున్నారు. నైట్ అయితే డిన్నర్‌లోకి బుర్జీ పావ్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. సో, ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. అంటే ఈవినింగ్ వ్లాగ్. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.